బాలయ్య అన్‌స్టాపబుల్‌లో ఒక స్పెషల్ ఏంటంటే, తన జీవితకాలం, తన భవిష్యత్ తరాలకి కూడా అదొక ల్యాండ్ మార్క్ అయిపోతుంది. ఎన్టీఆర్ అంటే ఒక దేవుడు, ఆ పాత్రలు, ఆ తర్వాత ముఖ్యమంత్రి. బాలయ్యదొచ్చేటప్పటికి ప్రయోక్తగా కూడా, అంటే యాంకర్‌గా కూడా సక్సెస్‌ఫుల్ కాడు. హీరోగా సక్సెస్ ఒక ఎత్తు అయితే, యాంకర్‌గా సక్సెస్ అన్నటువంటిది నాగార్జునకి బిగ్ బాస్ ఫేమ్ తెచ్చిపెడితే, అన్‌స్టాపబుల్ బాలయ్యకి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ స్పాంటేనిటీ, అంటే బాలయ్యని కోపం వస్తే కొడతాడు, ప్రేమిస్తే కౌలిచ్చుకుంటాడు, ఇంతవరకే తెలుసు. కానీ అంత స్పాంటేనియస్గా క్వశ్చన్స్ వేస్తాం, స్పాంటేనియస్గా మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, చిన్న హీరోలను కూడా గొప్పగా ప్రేమించడం, అలాగే బయట ఉన్నటువంటి ఏది యాక్టర్ల మధ్యన ఉన్నటువంటి స్పర్ధలని అక్కడ కనబడనీయకుండా చేయటం, ఇలాంటి ఒక చక్కటి ఆలోచన తీరుని ప్రదర్శిస్తున్నారు. నిజంగా అన్‌స్టాపబుల్ ఒకటి అల్లు అరవింద్ ఏ ఉద్దేశంతో బాలయ్యని తీసుకున్నా, సినిమాల పరంగా అంటే బాలయ్య మరొక రూపం చూడగలుగుతున్నాం.